జనసేన పార్టీ కార్యాలయానికి ఇచ్చేసినటువంటి మన జనసేన కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు డోన్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే ఫిబ్రవరి 26వ తారీఖు అంటే ఈ నెల నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఈ జనసేన పార్టీ సభ్యత్వం ఎందుకు చేసుకోవాలంటే ఎవరికైనా కూడా ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు ప్రమాదం జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం వలన వాళ్ళకి ప్రమాద బీమా అమౌంట్ కూడా చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ దేశంలోనే ఒక నెంబర్ 1 స్థాయిలో ఉంది. ఎందుకంటే జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం గ్రామంలో దరిదాపు ఇప్పటిదాకా 40 మంది అనాథ పిల్లలకు తను దత్తత తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తనకొచ్చే జీతం ఏదైతే అసెంబ్లీ నుంచి వస్తుందో ఆ జీతం కూడా అనాథ పిల్లలకు పంచిపెట్టడం జరుగుతుంది. కాబట్టి జనసేన సభ్యత్వానికి అలాగే జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసి వీర మహిళల్ని అలాగే జనసేన నాయకులని అందరినీ కూడా పార్టీకి కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయాన్ని జనసేన పార్టీలో ఉండడం వలన తనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. సేవా కార్యక్రమం చేయాల్సిన ప్రతి వ్యక్తి కూడా జనసేన పార్టీలో ఉన్నాడు. ఈరోజు రాజకీయ పరంగా కాకుండా సేవా దృక్పథంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో ఉన్నాడు. ఏ లాభాపేక్ష ఆలోచించకుండా జనసేన పార్టీ సైనికునిగా ఇక్కడ ప్రతి ఒక్కరు మన సభ్యత నమోదు చేస్తున్నారు. సభ్యత నమోదు కార్యక్రమాన్ని డోన్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి పల్లెకి కూడా తీసుకెళ్ళి మా నాయకుని యొక్క లక్షణాలు ఏంటి, మున్ముందు మేము ఏ కార్యక్రమాలు చేస్తాము అనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాము. కాబట్టి వీర మహిళలు అలాగే జనసేన నాయకులు అందరూ కలిపి జనసేన సభ్యత్వానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మా ఆలమోహన్ రెడ్డి అనే గారు చాలా రోజుల నుంచి కూడా జనసేన పార్టీ బలోపేతానికి బాగా కృషి చేస్తున్నారు. డోన్ నియోజకవర్గం అంతా తిరిగి యువకులనంతా బాగా పోగు చేసి పార్టీ సిద్ధాంతాలు, పార్టీ చేసే పనులు, అలాగే తను చేసే కార్యక్రమం కూడా అందరి దృష్టికి తీసుకెళ్లాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ పార్టీలో ఉండడం వలన మాకు లాభాపేక్ష అవసరం లేదు. ఒక సేవా దృక్పథంతో మేమంతా ఇక్కడికి ముందుకు వచ్చాం. కాబట్టి మేము మా కుటుంబ సభ్యులు అందరూ కూడా జనసేన పార్టీకి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆలమోహన్ రెడ్డి అనే వారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.